ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలానే మీకందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే కనుక చాలా చక్కగా క్లియర్‌గా రాయబడి ఉంది. ఏమిటంటే గనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే కనుక చాలా చక్కటి వాక్యం మనకు కనబడుతుంటుంది. అందులో ఉంది కదా, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజల పాపముల నుండి ఆయనే వారిని రక్షించును, అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టినని చెప్పి ఒక వాక్యం మనకు కనబడుతుంటుంది. అయితే కనుక దీన్ని చాలా చక్కగా మనం ఆలోచిస్తే కనుక ఇది అనేక విషయాలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా తన ప్రజలను ఆయనే రక్షించును అంటే ఇక్కడ ఒక బంధం కనబడుతుంటుంది. ఆయన వచ్చింది, ఆయనకు మనకు ఒక బంధం ఉంది కాబట్టి ఆయన రావటం జరిగింది. అయితే కనుక యేసుక్రీస్తు వారు పాపులను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి 16 సందర్భాలు మనం చూస్తే కనుక నిజంగా ఆ బంధం ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. నిజంగానే యేసుక్రీస్తు వారు పాపులను రక్షించాడా? పాపుల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంది? పాపులతో ఆయన ఎలా వ్యవహరించాడు? పాపులతో ఎలా మాట్లాడాడు? పాపులను ఎలాగ ఆయన డీల్ చేశాడు అనేటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. మనలో చాలామంది పాపులు అనగానే ఉదాహరణకి మనం చూస్తే ఇంకా దొంగతనం చేసినా, లేకపోతే ఏదైనా అబద్ధాలు ఆడినా, మోసం చేసినా ఆ వ్యక్తిని మనము అలానే చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మోసగాడు అయితే కనుక అతని పట్ల మన యొక్క వైఖరి మారుతూ ఉంటుంది. అలానే ఆ యొక్క వ్యక్తి దొంగతనం చేసిన వాడైతే కనుక అతని పట్ల మనకు ఆలోచన ఇంకోలా ఉంటూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు వచ్చిందే పాపుల కోసం కదా, మరి పాపుల పట్ల ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన విధానం ఏంటనేటువంటి కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంది. అందులో ముఖ్యంగా 14 విషయాలు మనము చాలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఆ 14 విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు పాపుల స్నేహితుడు అయ్యారు. మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వాక్యం చూస్తే కనుక యేసుక్రీస్తు చాలా స్పష్టంగా పాపులతో స్నేహం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఆయన పాపులతో స్నేహం చేశాడు. ఒక పాపి ఏ విధంగా ఉంటుందనేది అతనికి బాగా తెలిసింది. మనం చూస్తే కనుక ఈ లోకంలో అంటూ ఉంటారు కదా, ఒక 6 నెలలు వాళ్ళు కలిసి స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని అంటూ ఉంటారు కదా. ఆ విధంగా మీలో చాలామంది తెలిసే ఉంటుంది, మీ గురించి ఎవరికి తెలియని విషయాలు కూడా మీ స్నేహితులకు మాత్రమే తెలుసు. ఏ వ్యక్తి కూడా తన స్నేహితుని దగ్గర నటించలేడు. ఎవరి దగ్గరైనా నటించవచ్చు, కానీ బంధువుల దగ్గర, అలానే తెలిసిన వాళ్ళ దగ్గర నటించవచ్చు, కానీ స్నేహితుల దగ్గర ఎవరు కూడా నటించలేరు. ప్రతి ఒక్క విషయం కూడా మన గురించి మన స్నేహితులకి బాగా తెలుస్తూ ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారు పాపుల స్నేహితుడు అయ్యాడు. పాపులతోనే ఉన్నాడు, వాళ్ళతో స్నేహం చేశాడు. పాపి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు. ఇక రెండవది చూస్తే కనుక యేసుక్రీస్తు వారు పాపులనే పిలువవచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే కనుక ఆయన అంటాడు కదా, నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులనే పిలవచ్చింది అంటాడు. నిజమే, ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతులకు అవసరం లేదు. ఉదాహరణకి ఒక డాక్టర్ గారికి ఎవరు కావాలి? ఆరోగ్యవంతులు కాదు, రోగులు కావాలి, అస్వస్థతకు గురైన వాళ్ళు కావాలి, స్వస్థత లేని వాళ్ళు కావాలి. అలానే యేసుక్రీస్తు వారు కూడా పాపుల కోసమే వచ్చాడు. అందులో ఆయనకు బంధం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక జాతి కోసం ఆయన రాలేదు, కానీ సర్వ మానవాళిని పాపం నుండి విడిపించడానికి ఆయన పిలవడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే కనుక అక్కడ యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి భోజనం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని మనము గమనించవచ్చు. ఈ లోకంలో చాలామంది ఏం తప్పు చేస్తే కనుక తప్పు చేసిన వాళ్ళని దూరంగా కూర్చోబెడతా ఉంటారు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో కలిసి కూర్చుంటాక ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు వారు ఆ కాలంలోనే పాపులతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఒక పాపి గురించి పూర్తిగా ఆయన అవగాహన చేసుకున్నాడు. ఆయనకు ముందే తెలుసు, అయినప్పటికీ ఒక మానవుడిగా ఉండి ఆయన అన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది.
నాలుగవది మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు ఒక పాపి యొక్క గృహంలో బస చేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే కనుక పొట్టి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళినట్టు మనం చూస్తుంటాం. అప్పటికే పొట్టి జక్కయ్య గురించి అందరికీ తెలిసిందే. చాలా కఠినమైనటువంటి క్రూరుడు, పన్నులు వసూలు చేసిన విషయంలో జాలి, దయ, కనికరం లేని వాడు. ఉన్నదానికంటే అసలు కంటే వడ్డీ కంటే కూడా ఇంకా అధికమైనటువంటి వడ్డీ వసూలు చేసినటువంటి వ్యక్తిగా మనం జక్కయ్యని చూడవచ్చు. అయితే కనుక అటువంటి భయంకరమైనటువంటి పాపి యొక్క ఇంటిలో యేసుక్రీస్తు వారు బస చేయడం మనం చూస్తాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యేసుక్రీస్తు వారు పాపులతో ఎంత సన్నిహితంగా ఉన్నారు, పాపుల పట్ల ఆయన ఎలా వ్యవహరించాడో ఇక జక్కయ్య ఇంట్లో యేసుక్రీస్తు వారు బస చేసిన విధానాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఐదవదిగా యేసుక్రీస్తు వారు పాపికి క్షమాపణ ఇచ్చాడు. మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2-6 వాక్యాలు చూస్తే కనుక పక్షవాయువు గల ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు అతని యొక్క పాపము క్షమించి అతను స్వస్థపరిచినట్టుగాను, నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళినట్టుగాను మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించడానికి నిజంగానే యేసుక్రీస్తుకు అధికారం ఉంది. మనం అనుకుంటుంటాం యేసుక్రీస్తు పాపాలు క్షమించడేమో అని. కాదు, ఖచ్చితంగా యేసుక్రీస్తుకి పాపమును క్షమించే అధికారం ఉంది, మరి ఎవరికి లేదు. ఆరవదిగా యేసుక్రీస్తు వారు పాపి యొక్క పాపములను మోయుచున్నాడు. పాపి యొక్క పాపములను యేసుక్రీస్తు వారు మోయుచున్నాడు. మనం చూస్తే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చూస్తే కనుక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారిని పిలవటం జరిగింది. అంత మాత్రమే కాదు కానీ పేతురుపత్రిక, మొట్టమొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో స్పష్టంగా రాయబడింది కదా, యేసుక్రీస్తు వారు తానే మన పాపములను మ్రాను మీద మోసాడు. ఎందుకని మోసాడు? కారణం ఏంటి? ఊరికనే ఎందుకు మోసండి కనుక మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని. మనము పాపం విషయమై చనిపోవాలి. నేడు అందరూ కూడా పాపం విషయమై జీవిస్తుంటున్నారు, నీతి విషయమై చనిపోయి ఉన్నారు. కానీ మనుషులందరూ కూడా పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని ప్రజల యొక్క పాపములన్నిటి కూడా ఆయనే మ్రాను మీద మోయటం జరిగింది. ఏడవదిగా యేసుక్రీస్తు వారు పాప నివారణకై తన్ను అర్పించుకున్నాడు. పాప నివారణకై తన్ను అర్పించుకున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వాక్యం చూస్తే కనుక జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక మార్లు శోధించవలసి వచ్చాను, శ్రమ పెట్టబడవలసి వచ్చాను. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కసారే సర్వలోక మానవాళి పాప విషయమై ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఎనిమిదవదిగా యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణంను అర్పించి పాపిని రక్షించడం జరిగింది. మొట్టమొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో మనకు కనబడుతుంటుంది. యేసుక్రీస్తు వారు పాపిని రక్షించిన ఒక మాట పరిపూర్ణమైనది, అది నిజమైనది, నమ్మదగినది, ఆమోదయోగ్యమైనది అని చెప్పి పౌలు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ అట్టి వారిలో నేనే ప్రధానుడని కూడా పౌలు తెలియజేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క బలి లేకపోతే యొక్క ప్రాణాన్ని అర్పించడం అనేది ఒక పాపిని రక్షించడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క ప్రాణమును బలిగా పెట్టకపోయి ఉంటే కనుక ఒక పాపి రక్షణ పొందేవాడు కాదన్నమాట. 9వదిగా దేవుడు తన యొక్క నీతిని కనపరిచాను. దేవుడు తన యొక్క నీతిని పాపి విషయంలో కనపరిచాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వాక్యం చూస్తే కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. అయితే కనుక జగత్ పునాది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన పాపముల నిమిత్తము దేవుడు ఎంతగానో తన యొక్క ఒరిమి వలన ఉపేక్షించుచు ఒక్కసారి తన యొక్క నీతిని యేసుక్రీస్తు అనేటువంటి నీతిని ఆయన కనబరుచుకున్నాడు. దేవుడు ఏ పాపిని కూడా శిక్షించక క్రీస్తు యేసు తన యొక్క నీతిని కనబరుచుకున్నాడు. ఒకవేళ కనుక దేవుడు శిక్షించి ఉంటే కనుక ఇప్పుడు ఎవరు కూడా ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు. బైబిల్ గ్రంథంలో నాటి నుండి నేటి వరకు కూడా ఆయన ఎవరైతే పాపములు చేసిన వారిని తన యొక్క ఓరిమి వలన ఉపేక్షించుతూ వచ్చాడు. అలా ఉపేక్షించుతూ వచ్చి దేవుడు తన యొక్క నీతిని కనపరుచుకున్నాడు. 10వదిగా
పాపి కోసం ఏ పాపం ఎరుగనటువంటి పరిశుద్ధుడిని పాపిగా చేయడం జరిగింది. ఒక పాపి రక్షణ పొందుకోవడం కోసము ఏ పాపం చేయలేని పరిశుద్ధుడిని పాపిగా చేయడం జరిగింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం. నిజంగా యేసుక్రీస్తు వారు ఏ పాపం ఎరుగని పావనమూర్తి. ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయగలరు? నిజమే, ఆయనలో ఏ పాపము, మచ్చ, డాగు ఏమీ లేనటువంటి ఒక నిష్కల్మషుడు యేసుక్రీస్తే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక పాపి రక్షణార్థమై యేసుక్రీస్తుని పాపం చిన్నప్పటికీ కూడా ఒక పాపిగా చేసి అతన్ని శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 11వదిగా యేసుక్రీస్తు వారు పాపులకై తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఇంచుమించు 6.5 లీటర్ల రక్తాన్ని, చివరి రక్తపు దార బొట్టు వరకు కూడా ఆయన పాపుల కోసం చిందించడం జరిగింది. ఆయన ఎన్నో బలమైన గాయములు పొంది ఉన్నాడు. ఆయన యొక్క శరీరంలో రక్తము నీరు కారునంతగా ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించుకున్నాడు. పాపి విషయం తన యొక్క రక్తాన్ని చిందించాడు. దానినే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వాక్యంలో నిబంధన రక్తముగా పిలవడం జరిగింది. అదే మనము నేటికి కూడా బల్ల ఆరాధన కార్యక్రమంలో ద్రాక్షరసం రూపంలో పుచ్చుకుంటూ ఉంటున్నాం, త్రాగుతూ ఉంటున్నాం. అదే నిబంధన రక్తం, యేసు చెప్పినటువంటి రక్తం. 12వదిగా యేసుక్రీస్తు వారు పాపులకై తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే కనుక, మనం ఇంకను కూడా పాపులమై ఉండగానే యేసు మన కొరకు మరణించాను. పాపుల కొరకు యేసు మరణించాడు. ఎందుకని కనుక ఆయన యొక్క పుట్టుకలోనే ఆ యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి, ఆయన వచ్చిన పాపుల కోసం, పాపులను విడిపించడానికి ఆయన వచ్చాడు. అందుకనే యేసు అతనికి పేరు పెట్టాడు. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. అందుకని తన యొక్క ప్రాణాన్ని సైతం కూడా ఆయన అర్పించాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే. ఇక 13వదిగా యేసుక్రీస్తు వారు పాపుల కోసం విజ్ఞాపన చేస్తుంటున్నాడు. మొట్టమొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూస్తే కనుక, మీరు పాపం చేయకూడదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల తండ్రి దగ్గర, దేవుని దగ్గర క్రీస్తు యేసు ఉత్తరవాది మనకు ఉన్నాడు అని చెప్పి యోహాను భక్తుడు రాస్తుంటున్నాడు. నేటి కాలంలో పాపం చేసినప్పుడు కూడా మనము సంతోషంగా బయట తిరగలుగుతున్నామంటే కనుక మనకంటే ఒక ఉత్తరవాది, న్యాయాధిపతి, విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్త మనకు ఉన్నాడు కాబట్టి మనం పాపం చేసినా కూడా వెంటనే శిక్షను పొందలేకపోతున్నాం. ఇక చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం చూస్తే కనుక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం చూస్తే కనుక, ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరి కోసం దేవుడు మరొకసారి ఏ పాపం లేకుండా ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. దాన్ని 2వ రాకడ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఆయన మళ్ళా రాబోతున్నాడు, మళ్ళా మనందరినీ తీసుకొని వెళ్ళబోతుంటున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు పాపముల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగానే ఈ లోకంలో జీవించాడు. ఆ విధంగానే పాపుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. మళ్ళా తిరిగి ఆయన మన కోసము రాబోతున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.